గురూజీ, చెన్నై నుంచి హిమబిందు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. హిమబిందు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. మా వారి పేరు సోమ చంద్రశేఖర్. డేట్ ఆఫ్ బర్త్ 16/9/1978. 16/9/1978. అవునండి. పుట్టిన సమయం సాయంత్రం 5 చెప్పారండి. సాయంత్రం 5 గంటలకు. సాయంత్రం 5 గంటలకు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. చాలా సంతోషంగా ఉంది. ఆశీస్సులో ఉంటుందమ్మా. థ్యాంక్స్ అండి. మా వారి గురించి అండి, కొంచెం ఆయన ఫ్యూచర్ ఒకటి, ఆయన నక్షత్రం ప్రకారము కొన్ని గండాలు అవి ఏదో చెప్పారు మీరు కూడా. అది దాని గురించి కొంచెం ఆయన భవిష్యత్తు గురించి అవి చెప్తారని ఇంకొక దాని గురించి అని చెప్పాను. ఇంకొకటి సంతానం గురించి కూడా. అశ్విని నక్షత్రం మేషరాశిలో జన్మించారు. ఓకేనండి. మంగళవారం జన్మించారు. అశ్విని నక్షత్రం మేషరాశిలో జన్మించారని చూపిస్తుంది. జాతకం అయితే చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి మీకు మ్యారేజ్ అయ్యి ఇద్దరు కలిసి? 6 years అయిందండి. 6 సంవత్సరాలు. జాతకం బాగుంది, కానీ మీ భర్త కోపం ఎక్కువే, మండితనము చాలా ఉంటుంది. అంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా అంత ప్రశాంతత ఉండదు. చిన్న చిన్న విచారం పెద్దగా అవుతూ ఉంటుంది. చిన్న వయసు నుంచి అంత ఏలోకు రాకంగా చిరాకు పడుతూ ఉంటారు. చాలా మంచి మనిషే, కోపం వస్తే ఇలా అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో చాలా మంచి, జూలై అయిన తర్వాత ఇంకా బాగుంది. ప్రజెంట్ టైం గుడ్, బాగుంది, ప్రాబ్లం లేదు. ఈ రోజు నుంచి ఇంకా మంచి టైం వస్తుంది తల్లి. ఈరోజే రాహు చేంజ్ అయ్యాడు, ఆ పంచమ స్థానానికి వస్తాడు ఈ మేషరాశికి. అంటే పంచమ రాహు చాలా మంచిది, గురువుతో కలిసి ఉంటాడు. ఇక విదేశీ యోగం కావచ్చు, లేదా ఎక్కడైనా ఇంకా ఉన్నత స్థానము, ఉన్నత అధికారము ప్రాప్తించడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే వీళ్ళు జన్మజాతకులు ఏమైందంటే జన్మించిన సమయంలో కళత్ర దోషంతో జన్మించారు. అంటే స్త్రీలకి వస్తుంది, పురుషులకి వస్తుంది. వీళ్ళు కళత్ర దోషంలో జన్మించడం వలన వీళ్ళు కాస్త ఇబ్బంది. మళ్ళీ వీళ్ళు జన్మజాతకంలో 6వ ఇంట్లో గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. గురువు చాలా మంచిది, కానీ దుస్థానంలో ఉన్నాడు. అంటే వీళ్ళ జీవితంలో ఎఫర్ట్స్ తగ్గంగా రిజల్ట్ ఉండదు. అర్థమైంది కదా? కానీ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ జీవితంలో అభివృద్ధి అవ్వడానికి కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయని. ప్రతి ఆదివారం నానబెట్టిన గోధుమలకి కాస్త బెల్లం కలిపి గోమాతకు తినిపెట్టడము, లేదు అదే ఆదివారం రవ్వతో చేసిన ఏదైనా తీయని ప్రసాదాన్ని పిల్లలకి పంచిపెట్టడము, లేదు ఉన్న పారివాళ్ళకి వేయడము, పావరాలకి తినబెట్టడము, పక్షులకి జంతువులకి తినబెట్టడం, ఇలా ఏదైనా చేయొచ్చు. ప్రతి ఆదివారం రవ్వ కానీ గోధుమలతో చేసిన ఏదైనా ప్రసాదం కానీ, లేదు గోధుమలైనా సరే, ఇలా ఒక 16 వారాలు చేసుకోమని చెప్పండి. ప్రతి శుక్రవారం తప్పకుండా మహాలక్ష్మి దేవాలయంలో తెల్ల తామర పువ్వు ఇచ్చి 8 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఇలా 16 శుక్రవారాలు చేసుకుంటే జాతకంలో ఉన్న కళత్ర దోషాలు, సమస్త దోషాల దూరమై ఆర్థికంగా మంచిగా అభివృద్ధి అయిపోతారు. ఉద్యోగంలో ప్రమోషన్సు, ఇక విదేశీ యోగాలు కలిసి వస్తాయి. ఇంతే చాలు తల్లి, వేరే ఇంకేం అవసరం లేదు. ఇతని జీవితంలో ఎక్కువగా ఇతను పూజించాల్సి ఉండేది గోమాతని మరియు విశేషంగా దుర్గాదేవిని. వీళ్ళిద్దరిని ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉండమని చెప్పండి. జీవితంలో రోజు రోజుకి అభివృద్ధి అంతా కలుస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశస్సులు ఉంటాయమ్మా. నమస్తే. హిమబిందు గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవచ్చు? ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు, స్త్రీలు, అమ్మాయిలు విశేషంగా అశ్విని నక్షత్రం వాళ్ళని, అంటే పాదం వెనుక ముందు చూసుకొని, తర్వాత కృతికా నక్షత్రం 1వ పాదం అయి ఉండాలి. 2, 3 పనికిరాదు. అశ్విని, కృతిక 1వ పాదము, మరియు రోహిణి, మృగశిర 1, 2వ పాదం, అంటే వృషభ రాశి అన్నమాట. మళ్ళీ ఉత్తరాషాఢ, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ నక్షత్రం ఉత్తర 1వ పాదము. తర్వాత చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము 4వ పాదం, పూర్వాషాఢ 4వ పాదం,
శ్రవణ నక్షత్రము, పూర్వభాద్ర 4వ పాదము మరియు ఉత్తరాభాద్ర రేవతి. చూడండి, ఇవన్నీ కూడా స్త్రీలకు అచ్చొచ్చే నక్షత్రాలు. ఈ నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకోవడం స్త్రీలకు అదృష్టం వస్తుంది. అంటే పురుషులు ఈ నక్షత్రం ఉంటే మీరు అమ్మాయిలు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చేసుకోవడమే ఇక.